ఒకటి అడిగి 12 మందికి ఉండగా యేసు ప్రభు ఒక్కడే పోయాడు. ప్రైజ్ అలా, ప్రైజ్ అలా. యేసు ప్రభు ఒక్కడే పోయాడు. ఆ కుర్రాడు స్వస్థత పొందాడు. ఊరో వచ్చి ఇళ్లలో ప్రార్థనలు పెట్టి వాళ్ళు వీళ్ళు ప్రార్థనలు పెడితే కాదు, మనము ప్రార్థన చేయాలి. మనము ప్రార్థన చేయాలి. మన కష్టాజీతము తోకకోసిన కుక్కలాగా ప్రతి దానికి ఎందుకు హాస్పిటల్ పాలవుతుంది, ఎందుకు డాక్టర్ పాలవుతుంది. దీవచ్చిన 10వ భాగం తీస్తున్నావా? 10వ భాగం అంటే డబ్బులు అనుకుంటారేమో. ఈ డబ్బులు అడగటం నేను మానేసానులే. లింగులంటే పోతారు డాక్టర్ గారికి. ఈ చెయ్యి నొప్పి, ఈ కాలు నొప్పి, ఈ తల నొప్పి అని వాడి దారిపోసి వస్తాడు 4,000 కరెక్ట్గా తీరు. అది తీసేది ఎవరి కోసము? మీరంతా కరెక్ట్గా తీస్తే చూడండి, కూర్చోవాలి కింద ఎందుకు కూర్చోవాలా? నాకు కూర్చేది ప్రైజలా, ప్రైజలా. చిన్న మాట, నేను ఎవరిని నేను కాపాడిని కదా. మీకు సమస్యలు వచ్చినప్పుడు నేనేం చేస్తున్నాను? మీ ఇళ్ళకి వచ్చి ఏం చేస్తున్నాను? మిమ్మల్ని పలకరిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఎలా ఉంది మీ స్థితిగతులు, ఎలా ఉన్నాయి? మరి అదే యాజకుడు బలిహీనంగా ఉంటే పలకరిస్తున్నారా? పలకరిస్తే ఏమన్నా అడగతాడేమో. నేనేందుకు అడుగుతాను? ఇప్పుడు మా పొద్దునొస్తాను, గొర్రెలు మేపుకొని వచ్చాడు యజమానుడు. అన్నం ఊరు పెట్టాలా? పక్కింటోడు పెడతారా? మరి మిమ్మల్ని నేను మేపుతున్న గొర్రెలు మీరు, నేను కాపరిని. మరి ఈ కాపరికి ఏమన్నా నెల జీతాలు ఉన్నాయా? మరి ఈ కాపరికి ఏదన్నా ఆదాయాలు ఉన్నాయా? ఎందుకు కాళ్ళు పట్టుకుపోయి చిన్న కూర్చోవటం? ఎందుకు కూర్చోలేక కూర్చోవటం? 2 నెలలు పెట్టింది జనవరి రోజు చెప్పేది. ఒక్కరన్నా తెచ్చారా? ప్రైజ్లా. కొత్త ఇచ్చుకోపోతే పాస్టర్ అది పనిగా కూర్చుంటాడేమో. అంటుళ్ళు అది పనిగా కూర్చుంటాడేమో. ఒక కుర్చీలు తెచ్చింది. పాస్టర్ గారు నేను ఏది ఇచ్చుకో వచ్చాను. సరేలమ్మా, ఎవరు ఆర్థిక సీమలు, ఆహార సీమలు, ఫలింపు సీమలు, దాని సీమలు, భర్త సీమలు, భార్య సీమలు, బిడ్డల సీమలు, మరి బయట సీమలు, అప్పుల సీమలు, సమస్తములు నలిగిపోండారు. సమస్త భారం వస్తున్న సమస్త జనులారా నా వద్దకు రండి, శ్రాంతి కలగ చేస్తాను. ఒకళ్ళు వచ్చి ప్రార్థన చేస్తుంది. అహరోను ఒకళ్ళు వచ్చి ప్రార్థన చేస్తుంది. ఈ అబ్రహాం భార్య మాత్రము, అబ్రహాం భార్య పేరు ఏం పేరమ్మా? చాలా ప్రార్థన చేసిందా? చేయలే. ఇంట్లో పని మనిషి ప్రార్థన చేసింది, ప్రభువా నాకు ఒక బిడ్డని అని. పని మనిషి గర్భం ధరించింది. పాడు మోహంది. ఒక యాజకుడు భార్య అయింది. మరి దేవాలయంలో వాక్యం చెప్తూ ప్రార్థన చేస్తూ ఉన్న మనిషి గర్భం ధరించిన కారణం ఏంటి? ప్రార్థన లేక. దేవుడు ఇస్తానన్నాడులే అంటే ఇస్తానన్నాడంటే కాదు కదా. ఇస్తానన్నాడంటే ఇస్తాడు. ఆమెనే ఏమా భర్త నాకు వస్తువు అడిగావు, ఏదైనా తెచ్చిమని. లేదు ఏదైనా ఒకటి అడిగావు, అడగతగానే ఇచ్చేస్తాడా? 2-3 సార్లు అడగాల. 2-3 సార్లు అడిగితే ఇస్తాడు. మరి మనము కూడా ఏం చేయాలి? దేవుణ్ణి సమయము దొరికినప్పుడల్లా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సమయం దొరికినప్పుడల్లా రిమోట్ కొట్టాలి. సమయం దొరికినప్పుడల్లా ఫోను. సమయం దొరికినప్పుడల్లా దారిని పోతా కూడా. ఏంటంటే దారిని పోతా కూడా ఇదిగా పోతున్నారా? చూడండి, అక్కడ అంటున్నాడు దేవుడు, ఎందుకు మనకు సమస్యలు వస్తున్నాయి? సమస్యలు దేనికి వస్తున్నాయి? ప్రార్థన లేక.
హాస్పిటల్కి ఎందుకు పోతున్నాము? ప్రార్థన లేక. ఇంతకు ముందు బల్ల రోజు కానివ్వండి, మిగతా శనివారాల్లో కానివ్వండి, శనివారాలు వచ్చి అమ్మలక్కలంతా ఏదండి? ప్రైజలా ప్రైజలా. శనివారాలు వచ్చేది, గొలుసు ప్రార్థనలు ఉండేది, మళ్ళీ చీకట పోయేది, ఆదివారం అన్నం వండుకునేది, శుభ్రంగా సిగ్గులో మటన వండి ఆడ పెట్టేది, మళ్ళా వచ్చి ఆదివారం ఫ్రిడ్జ్లో కలుసుకునేది. మరి నూతనంగా నూతనంగా మార్చబడింది ఒక కుటుంబం. ఎప్పుడైతే ప్రార్థనకు దూరం అవుతున్నారో, ఎప్పుడైతే ప్రార్థనకి మనము చేయక పాల్గొతున్నామో, మనము ఎవరికి దూరం అయిపోతున్నాము? దేవుడికి దూరం అయిపోతున్నాం. వస్తాయి, ప్రతి ఒక్కరికి వస్తాయి సమస్యలు, కానీ ప్రార్థనలో మాత్రము జయించగలుగుతారు. ప్రార్థన లేని మాత్రము డాక్టర్లు చేతల్లో చెప్తారు. డాక్టర్లు చేతల్లో చిక్కితే వదిలిపెడతారా? ప్రైజలా. 24 గంటలు గడిస్తే మీరు చెప్పడం, సాక్ష్యం చెప్పిందో లేదా? 24 గంటలు గడిస్తే చెప్పడం. ఇంకేంది? పేరు ముందు కూడా డాక్టర్లు మొహంలో పేడ పోసుకొచ్చి 24 గంటలు గడిస్తే చెప్పడం. ఫోన్ చేసి నాయన ఇటు చెప్తున్నాను నాయన, మాట్లాడుతుంది నువ్వు పోతలుగా, నువ్వు పోతలుగా మాట్లాడుద్ది. దేవుడు ఏమన్నాడు? దేవుడు వాగ్దానాలన్నీ చచ్చిపోతాడని చెప్తాడా దేవుడు? ఎక్కడన్నా ఈ పని కాదని చెప్తాడా? లేదు. నువ్వు పోతలుగా మాట్లాడదు, బ్రహ్మాండంగా మాట్లాడదు, సంతోషపడ్డది. పసిబిడ్డలు ఏమైపోతారు, ఈ దిక్కులేని బిడ్డలు ఏమైపోతారు, ఆ బిడ్డకి ఏదైనా జరిగితేనే ఎంత వేదన పడ్డదో తెలుసా? మరి ఆయన అడుగుతున్న మాట ఏంటి? ఆ వేదనలు, ఆ బలహీనతలు, ఆ సమస్యలు తప్పించబడాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి?